ఈ మధ్యకాలంలో వైసీపీ నాయకులు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చి వరుసనొచ్చి ప్రెస్ మీట్లు పెడుతున్నారు. ఏంటంటారు, కారణం ఏంటి? అసలుకి వరుస పెట్టి రెచ్చగొట్టే వ్యాఖ్యలే చేస్తున్నారు. అసలు కారణం ఏంటి? ఒక్క విషయం సార్, ఏనుగు పోతుంటది రోడ్డు మీద. అబ్బో అసలు బజారు కుక్కలు ఇష్టం వచ్చినట్టు అరుతుంటాయి. ఏనుగు దగ్గర పోలేవుగా. ఒక్క బజారు కుక్క అయినా ఏనుగు దగ్గరికి వెళ్ళిద్దా? వెళ్ళలేదుగా. ఊరకు దూరం ఉండి కై కై అంటమే. ఈ కుక్కలకి ఏంటంటే ఆ కై కై అనకపోతే బిస్కెట్లు పడతల్లా. ఆ బిస్కెట్లు లేకపోతే ఆకలి సత్తున్నాయి. ఆకలి కోసం ఏదో బతకాలి కాబట్టి వీళ్ళు తిట్టలేదనుకో, రేపొద్దున వాడు గోటలోడు ఉన్నాడు చూసా, ఇంకో బాత్రూమ్ గోటలు ఎవడో ఒకటి తెప్పిస్తాడు. వీళ్ళకి ఆ భయం ఉంది. తాడేపల్లి ప్యాలెస్ పిలిపించి ఎవడో ఒకటి గొట్టలు పెట్టి వేసాడు అనుకో, మళ్ళీ గుండెపోట్లు లెక్క మళ్ళీ ఇంకో డ్రామా ఆడతారు. ఇప్పుడు ఆంబోతు రాంబాబు గారు ఉన్నాడు, వాడు అరవకపోతే వాడికి సీటే లేదు. మీ గుంటూరు టైగర్కి ఎత్తారు. ఎక్కడ? ఫారెస్ట్ లో ఎత్తారు. టైగర్ ఫారెస్ట్ లో ఎత్తారు. ఇప్పుడు ఈ టైగర్కి ఏమో ఏదో ఒక అడవిలో ఎత్తారు. ఇంకో టైగర్ ఉన్నాడు గడ్డవాడు, వాడికి అసలు యాడియాలో తెలియట్లా. చివరికి ఏటోనే ఎత్తారు వాడికి. ఏదో వచ్చాడు కదా, మరి మాట్లాడుతున్నాడు కదా, కొడాలి నాని మాట్లాడుతూనే ఉన్నాడు కదా, రీసెంట్ గానే అన్నాడు కదా, వంగి వంగి పవన్ కళ్యాణ్ కి మోడీకి దండాలు పెట్టడం తప్పి 2 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు చేసింది ఏం లేదు ప్రజలకు అంటున్నాడు కదా. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వాటేసుకోవడం తప్ప? వంగి వంగి దండాలు పెడుతున్నారంట కదా. ఎవరికి? పవన్ కళ్యాణ్ కూడా. ఈడేమన్నా పక్క నుండి చూశాడా? ఏమో ఈడేమన్నా పక్క నుండి చూశాడా? ఏమా ఈడు సొంత గుడివాళ్ళలో బతకలేక విజయవాడలో బతుకుతాడు, మారుమూలగా వచ్చి ఈడు మాట్లాడతాం. ఎవరన్నా ప్రజలు నమ్ముతారా? నీ బతుకు పాడుగారు. గుడివాడపో, గుడివాడలో నుంచో, గుడివాడలో మాట్లాడు. ఇవాళ విజయవాడ వచ్చి ఏదో ఒక రూమ్లోకి దొంగ మీడియాని పిలిచి మాట్లాడతాం కాదు. రా, పబ్లిక్లో రా. ఇదిగో మీకు ఈ అన్యాయం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు, నేను మీ తరఫున పోరాడతాను. 10 మందిని పిలువు. 10 మందిని ఎంట వస్తే నువ్వు ఆ రోజు మాట్లాడు. ఊరక చెవట్ల ఏనుగు పోతట కుక్కలు అరిచినట్టు మీరు ఎన్ని అరిస్తే ఏమైందిరా? చంద్రబాబు నాయుడు తెల్లగడ్డలో ఒక ఎంటుకూడదు, పవన్ కళ్యాణ్ జుట్టులో ఒక ఎంటుకూడదు, నారా లోకేష్ గారి దానిలో ఒక్క ఎంటుకూడదు. ఆయన ముంజేతుకున్న ఇంటికి కూడా మీరు బేకలేరు. మీకు ఎందుకురా ఈ గోళ అంతా? మరి పీకుడు భాష అంటే అసలు పసిపిల్లలు, స్కూల్ పిల్లలు, కాలేజీ పిల్లలు, స్కూల్ పిల్లలు మీటింగ్ పెడితే నా ఇంటికి కూడా ఎవడు బీకలేడు అన్నాడే మీ సీఎం. అప్పుడు సీఎం అక్కడ జరుగుతుంది ఏంది? స్కూల్ మీటింగ్. స్కూల్ మీటింగ్లో ఇంటికి బీకలేరంటే మేము పబ్లిక్ మీటింగ్లో మేము అనవా? అంటే వాళ్ళు మాట్లాడారని మీరు మాట్లాడటం అనేది పీకుడు భాష కరెక్టే అంటారు. నువ్వు ఒక్కడవేనా పీకుడు గాడివి? పీకే వాళ్ళు లేరు అనుకున్నాడా? చంద్రబాబు అని ఆయన 5 నిమిషాలు కళ్ళు మూసుకోబాను, మీ నెత్తి మీద ఒక ఎంటికి కూడా ఉండదురా పిచ్చి నా కొడకల్లారా. మీరు అనుకుంటున్నారేమో ఆంబోతు గాడు కానీ, వీడు గుడివాడ గుట్కాగాడు కానీ, ఇంకొకడు కానీ ఆల్రెడీ వల్లభనేని వంశీ సైలెంట్ అయిపోయింది. దానికి సీట్ చిరిగిపోయింది. నానిగాడి సీట్ కూడా చిరిగిద్దని వల్లభనేని వంశీ గారు నమ్ముకొని నాశనం అయ్యాడు. నానిగాడిని నమ్ముకొని ఈడేంది వాడినోడు కాపాడుకోవడానికి ఈడు తిప్పలు పడుతున్నాడు. ఈడేడొచ్చి మీద పడతాడని నత్తిపకోడి గాడు ఒకడు దేవుని అసలు వాడు భయపడి వస్తున్నాడు. ఈడిని రానికూడదని వాడు రాకూడదని అది ఎవడు తల్లే పల్లె. లాస్ట్ లో వచ్చేవాడికి వాళ్ళే తన్నుకుంటారు. వాళ్ళు తన్నుకొని చంద్రబాబు కళ్యాణ్ చూపెడతారు. మొన్నంటలా నా కుటుంబం మొత్తం మటర్లు అయిపోయారు, ప్రతి ఏళ్ళు చంద్రబాబు యొక్క చూపెడుతుంది అని ఎవరు? మన గొడ్ల పార్టీ నాయకుడు. ఎవరండి చెప్పింది? వాళ్ళ పార్టీ ఏంది చెప్పమానండి. ఎవరిది అది? దాన్ని స్థాపించిన దానికి ఫౌండర్ ఎవరు? శివప్రసాద్ పార్టీని తీసుకొచ్చి నీ పార్టీ అని అట్టు పెట్టుకుంటా? శివకుమార్ పార్టీ అండి. శివకుమార్ పార్టీని నువ్వు ఫౌండర్వా? ఫౌండర్ ప్రెసిడెంట్వా? కాదు కదా. ఎలక్షన్ ముందు ఏం పెట్టాయా నీ పార్టీ జెండా? మీ నాన్న ఒక తలకాయ, నీది ఒక తలకాయ, చుట్టూతో నవరత్నాలు. ఈ ఎలక్షన్ అయిపోయింది, గెలిచావు, ఒక తలకాయ పోయింది. మీ నాన్న తలకాయ పోయింది. రెండోసారి ఓడిపోయావు, అసలు జెండానే పోయింది. సరే ఇవన్నీ కాదండి, మీరు ఈ మాట అంటున్నారు కదా, మాది గొడ్డల పార్టీ అంటున్నారు, మీరు చెప్పుల పార్టీ కదా అంటుంది కదా. మరి రోజు దానికి ఏం చెబుతారు సమాధానం మీరు?
ఈ లోజా, రోజానే అంటాం. అదే లోజా. రోజే కాదండి, రోజా అంటే. నాకు నోరు తిరగదులేండి లోజా. సరే. లోజా ఆ బర్రెను వదిలిపెట్టారు దేశం మీద, అది ఎటు పడితే అటు ఉరుకుతా ఉంటది. ఆ మాట అంతా కరెక్ట్ అంటారా? ఎవరు అసలు ఏమంటే అది నోరేనా? రోజా అది పాయికన్నా దొడ్డి, కక్కస్ దొడ్డి కన్నా ఘోరాది ఘోరం ఆ రోజా నోరు. అసలు ఎగరేసి తన్నారే నగర ప్రజలు, నిన్ను ఎగరేసి తన్నారు. నీ ముఖం పాడుగానే 50,000 మెజార్టీతో ఓడిపోయావు. నువ్వు ఇవ్వాలి ఏదో మాట్లాడతావు. నువ్వు ప్రజల గురించి ఎందుకు మాట్లాడవమ్మా రోజా? మహానాడు గురించి, చంద్రబాబు గురించి, ఇంకో గురించి మాట్లాడతావు, ప్రజల గురించి ఎందుకు మాట్లాడావు? నువ్వు అన్యాయం చేసిన ప్రజల గురించి నువ్వు మాట్లాడు. లేదు, చంద్రబాబు నాయుడు పలానా వాళ్ళకి అన్యాయం చేస్తున్నాడు, నేను వాళ్ళ తరపున పోరాడుతున్నాను, ఒక్కటి చూపెట్టమ్మా. ఒక్క విషయంలో నువ్వు ప్రజా పోరాటం చేశాను, ఒక్క విషయం చూపెట్టు. ఎంతసేపటికి నేను నాన్ వెజ్ బ్రహ్మాండంగా తింటా, చేపలు తింటా, మటన్ తింటా, దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడే తిన్నాం, ఈ మాటలు తప్పితే ఇదిగో ఈ కాలువకి నేను శంకుస్థాపన చేశాను, ఈ ఏరియాకి రాయలసీమలో ఈ ఏరియాకి నేను నీళ్లు తెప్పించాను, నేను మినిస్టర్గా ఉన్నప్పుడు, నేను ఎమ్మెల్యేగా ఈ పనులు చేశాను. ఒక్క రోజన్నాను ఆమె నోటి అంటున్నారు ఆ మాటలు. ఇక ఆమె గురించి అసలు ఏమన్నా తీసేయండి. ఏంటి జూనియర్ ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచారంట ఎవరు అంటే? నేనంటుంది కాదండి, మళ్ళీ మీరంతా నా మీద పడమాకండి. జూనియర్ ఎన్టీఆర్ ని 2009 ఎలక్షన్ లో ఓడుకొని పక్కన పడేశారు, నారా లోకేష్ కి అడ్డం వస్తాడని చెప్పి మన అంబటి రాంబాబు గారు అంటున్న మాట మరి ఇది. ఇప్పుడు సీనియర్ ఎన్టీఆర్ ఎన్నిపోటు అయిపోయింది, జూనియర్ ఎన్టీఆర్ ఎన్నిపోటు వచ్చింది మళ్ళీ కొత్తగా. ఎందుకంటే 30 సంవత్సరాల నుంచి ఏంద్రా ఈ గోళ అనుకుంటున్నారు, అందుకని కొత్త జూనియర్ ఎన్టీఆర్ మొఖమాటం లేకుండా చెప్పాడు, నా తాత పార్టీ, నేను బ్రతికున్నంతకాలం నా తాత పార్టీలోనే ఉంటాను, నేను రాజకీయాల్లోకి ఇప్పుడల్లా రాను, తెగే చెప్పాడు. అసలు నువ్వెవడురా వాళ్ళ ఫ్యామిలీ విషయంలో? నీ కొంపలు ఏం జరుగుతుందో చూడరా, నువ్వు ఎదవా, నువ్వు ఏడాడో తిరుగుతున్నావు, ఆమోదులాగా పడ్డావు దేశం మీద. నీ కొంపలు ఏం జరుగుతుందో చూసుకో, నువ్వు నీ కొంపలో జరిగేది చూసుకో, నీ అల్లుళ్ళని నీ కూతుర్ని సరి చేసుకో. నువ్వు వేరే వాళ్ళ గురించి నువ్వు మాట్లాడేది ఏంటిరా సన్నాసి ఎదవా? ప్రజల గురించి మాట్లాడరా, ఈ సన్నాసి కోటిని ప్రజల గురించి మాట్లాడమను. ఈ దరిద్రుడు దౌర్భాగ్యుడు అరగంట ఎదవా ఈడు మాట్లాడేది ఏంటండి? వాళ్ళ ఫ్యామిలీ గురించి ఈడు మాట్లాడేది, వాళ్ళ ఫ్యామిలీ కాలి కోటి చాలు ఈ ఎదవా. సరే ఇవన్నీ ఓకే అండి, ఏంటి నిన్ను నీ పార్టీని నామరూపాలు లేకుండా చేస్తా, ఇదే నా శపథం అంటూ శపథాలు చేస్తున్నా విడుదల రజనీ గారు. మరి పాపం మొక్క కాదు, చిలకలూరుపేటలో ఏదో పొరపాట్ల ప్రజలు తెలుసుకోకుండా ఓట్లు వేశారు, ఆ రోజు ఏదో అయిపోయింది, గెలిచింది. రెండోసారి చిలకలూరుపేటలో నువ్వు గెలవలేమ్మా, గుంటూరు బొమ్మన్నారు. జీవితంలో గుంటూరు నియోజకవర్గం పుట్టిన తర్వాత, పశ్చిమ నియోజకవర్గం పుట్టిన తర్వాత 50,000 మెజార్టీ ఎవరికి రాలా? మాధవి గారికి వచ్చింది. అంటే ఈ మొక్కకి ఎంత విలువ ఉందో అర్థం చేసుకోండి. ఈ మొక్క చేసిన అన్యాయాలు కానీ, ఇలా మరిది కానీ, పాప మొగుడు పిచ్చోడు, ఆయన తీసేయండి, ఆయన గురించి మాట్లాడకూడదు. ఈ మొక్క వల్ల మరిది కలిసి చిలకలూరుపేట మొత్తాన్ని దోసుకుంటే, అదే చిలకలూరుపేట వాళ్ళు వచ్చి గుంటూరులో ప్రచారం చేశారు. దీనికి అసలు ఓటే అక్కడ నాయన, గుంటూరు కూడా నాశనం చేసి చిలకలూరుపేట నాశనం నాకేసింది, గుంటూరుని ఊడ్చిద్దిరా ఇదని ప్రతి ఒక్కరికి యాడ్ చూపెట్టింది. ఏమైంది? నేను ఆ రోజే చెప్పా, అమ్మ మొక్క 35,000తో ఓడిపోతాను అని. దేవుడు సల్లా చూసి 50,000 చేశాడు దాన్ని. నేను 35,000 అంటే నవ్వారండి ఆ రోజున, నవ్వారు. కూల్ చేస్తానంటుందండి, చేస్తానంటుంది. ఏమో ఏమో కూలిపోకుండా చూసుకోవాలండి. వాళ్ళు చిలకలూరుపేట కూడా సీట్ లేదు, మళ్ళీ ఏదో రేపల్లి అంటున్నారు. రేపల్లి ఇంకో పెద్ద నాయకుడు వచ్చాడు, 2,000 వేసుకున్న నాయకుడు, 2,000 ఓట్లు వచ్చిన ఆ నాయకుడు, 100 కన్నా తక్కువ పాపం. ఆ నాయకుడు వచ్చాడు, వాడేందో బగలు తెస్తా అంటున్నాడు ఆడ, ఏది రేపల్లె. ఏమని కూడా రేపల్లి అంటున్నారు. ఏం బతికేందో నాకు తెలీదు. ఇక ఇక్కడ ఉండలేదు, హైదరాబాద్లో ఉండలేదు, మళ్ళీ ఏదో అమెరికా పోద్ది. ఏం బతికేమో చూసుకోమానండి. ఏమో తెలుగుదేశం పార్టీ 40 సంవత్సరాల నుంచి అనేక మంది వచ్చారు. వైఎస్ రాజశేఖర రెడ్డి కాడి నుంచి ఏం బీకలేకపోయాడు, ఇంకేం బీకిద్దేమా?